హాయ్ ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కలివింద చేపలతో గ్రేవీ ఎలా చేద్దామో చూసేద్దామా? ఇదేనండి, కలివింద చేపలు అంటారు దీన్నే. మీకు ఈ చేపల్ని ఈరోజు నేను గ్రేవీ చేసి చూపెడతాను. కానీ ఈ చేపలు మీకు ఎలాగ శుభ్రం చేయాలి, ఎలాగ కట్ చేసుకోవాలన్నది మీకు వీడియో కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి. మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం కలివింద చేపలని కట్ చేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్: ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా, 2 టమాటా, 2 ఉల్లిపాయలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. దాన్ని మనము దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనము ఆనియన్స్ని వేసుకొని దానిలో దోరగా వేయించుకుందాం. ఆనియన్స్ని అంటే మనకి ఎక్కువగా వేగక్కర్లేదు, దోరగా వేగితే చాలు. దోరగా వేగాయి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కల్ని దాంట్లో వేసేద్దాం. అలానే పుదీనా కూడా వేసేసుకుందాం. ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాం కదా, ఆ గుప్పెడు పుదీనాని కూడా వేసేసుకుందాం. పుదీనా మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అలానే గ్రేవీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే పుదీనా చేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు మనకు త్వరగా మగ్గాలి కదా, దానికోసమని మనం గ్రేవీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసేసుకుందాం. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇదేనండి కలివింద చేపలు. దీన్ని కట్ చేసి కుక్కర్లో విజిల్ పెట్టుకున్న తర్వాత మీకు అలా ఉడుకుతుందనమాట. మనం వాటర్ గట్ట ఏమి వేసుకోక్కర్లేదు. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత మనము దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆ వెల్లుల్లిపాయలను దాంట్లో వేసేయాలి. అలానే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలి. వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు గరం మసాలా, 1/2 స్పూను పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం వేయించాలి. ఇప్పుడు 1 స్పూను కారం, కాసేపు దాన్ని వేగనిద్దాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా కలివింద చేపలు కుక్కర్లో, ఆ మిశ్రమంలో వేసేద్దాం. వేసేసి బాగా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేయాలి. అంటే మనకి కుక్కర్లో ఉడికింది కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోదు గ్రేవీకి. ఒక 5 నిమిషాలు ఉడికించుదాం. అంటే మసాలా మనకి ఆ ముక్కలకి పట్టాలి కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని దాన్ని కలుపుకుందాం. అంతేనండి, అయిపోయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు, అంటే ఇటు అటు ఒక 10 నిమిషాలులో గ్రేవీ రెడీ అయిపోయింది. కలివిందల గ్రేవీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. అలానే ఈ కలివింద చేపలు ఎలా బాగు చేయాలి, ఎలా కట్ చేసుకోవాలో మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి.